చెప్పినటువంటి 3-4 పాయింట్స్ కూడా కవర్ అయినారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నదనేటువంటి విషయం కూడా చెప్పినారు. చిన్న మాట, ఇప్పుడు 25 minutes ఒక్క క్వశ్చన్కి అయిపోయింది. ఇంకో ఇది రేపు షార్ట్ డిస్కషన్లో క్వశ్చన్ నంబర్ 1816. సార్ చెప్పండి. అధ్యక్ష, ఈ విషయం ఏదైతున్నదో రాష్ట్రం మొత్తానికి చాలా అత్యవసరమైనటువంటి విషయమని గౌరవ మంత్రి గారే భావించి చాలా ఎక్కువసేపు డిస్కషన్ అవసరం అని చెప్పినారు. వాస్తవం అధ్యక్ష, ఇప్పుడు అనుబంధ ప్రశ్నలకు సమయం లేదు. అనుబంధ ప్రశ్నలు చాలా వేయవలసిన్నా కూడా సమయం మీరు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఏర్పాటు చేస్తుండ్రా లేదా ఇప్పుడు అనౌన్స్ చేయండి. ఇది చాలా అవసరం. వారు అంగీకరించినారు, మీరు అనౌన్స్ చేసేయండి. ఓకే, షార్ట్ డిస్కషన్కు ఒప్పుకుంటున్నాం. షార్ట్ డిస్కషన్లో తీసుకుందాం. నౌ క్వశ్చన్ నెంబర్ 1816, మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ సివిల్ సప్లైస్. అధ్యక్ష, 2015-16 సంవత్సరంలో సన్నబియ్యం పథకం కింద 34,319 పాఠశాలల్లోని 29,86,10 మంది విద్యార్థులు, 3,069 వసతి గృహాల్లోని 5,39,315 మంది బోర్డర్లు లబ్ధి పొందుతున్నారు. బీకి సమాధానం 2015-16 సంవత్సరానికి సదరు పథకం కోసం 662.23 కోట్లు ఖర్చు చేయడమైంది. సిఎండికి సమాధానం అధ్యక్ష, సన్నబియ్యం పథకం కింద 1,35,293 మంది కళాశాల విద్యార్థులను అదనంగా వర్తింపజేయడం జరిగింది. గ్యాదర్ కిషోర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మానవ సంపద ప్రపంచంలో చాలా విలువైనది, అసలైన గొప్ప సంపద. కాబట్టి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ బంగారు తెలంగాణలో ఎవరైతే భాగస్వాములు కావాల్సినారో ఆ తరాలను పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలంటే వారికి పౌష్టికాహారంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందజేయాలని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినటువంటి మాట అందరికీ తెలుసు వాస్తవంగా. ఆ క్రమంలోనే ఇప్పుడే మంత్రివర్యులు చెప్పినట్టు చాలా చక్కగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నది. దానిలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అదే సందర్భంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా, డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ అమలు కార్యక్రమంలో సన్నబియ్యానికి సంబంధించినటువంటి అంశం పరిశీలనలో ఉన్నదా అని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రివర్యులను సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అంతటా కూడా ఈ పథకం చాలా గొప్పగా ఇంప్లిమెంట్ అవుతున్నది. కానీ గతంలో ఒక 16 రకాలకు సంబంధించినటువంటి సన్నబియ్యంని తీసుకునేటువంటి వెసులుబాటుని ఈ డిపార్ట్మెంట్ నుంచి కల్పించినారు అధ్యక్ష. దాని ద్వారా నాసిరకంగా ఉండేటువంటి నెల్లూరు సన్నలు అలాంటి రకాలని కనుక చాలా మటుకు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని కొద్దిగా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, తర్వాత అందులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ చేశారు అధ్యక్ష. కాబట్టి వీటిని 3 రకాలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పేసి మంత్రివర్యులు గారు గతంలో ప్రకటించినట్టుగా చూసినాం. ఆ మాట వాస్తవమేనా? దానికి సంబంధించినటువంటి సమగ్ర వివరణ కూడా మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు కూడా సన్నబియ్యాన్ని ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా దాదాపు ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భంలో దళిత బహుజన వర్గాలే చాలా మటుకు అందులో చదువుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు టిఫిన్ బ్యాగులు కట్టుకొని మోసుకొని పోయి చదివేటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. ఈ నిర్ణయం ద్వారా కూడా గతంలో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ అంతా కూడా తగ్గిపోయి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళలో కానివ్వండి, హాస్టల్స్లో కానివ్వండి, ఈవెన్ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగింది అధ్యక్ష. హాస్టల్స్లో ఎండాకాలం సెలవులలో కూడా భోజన సదుపాయాన్ని కల్పించడం ద్వారా విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచి ఒక బంగారు తెలంగాణ దిశగా విద్యార్థులు నడిపించేటువంటి ఒక మంచి ఆలోచన చేసిన అధ్యక్ష. దానికి కూడా మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే
ఏదైతే ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అధ్యక్ష. ఆ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ని పెట్టడం ద్వారా వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ చేయాల్సినటువంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి పట్టింపు లేకుండా అలసత్వం ప్రదర్శిస్తూ ఆ క్వాలిటీ సరిగా జరగటం లేదు. దాదాపు 90% మంది అంత ఉద్యోగ విరమణ పొందిన వారే కాబట్టి వారి పట్ల ఒక దృష్టి పెట్టాలని చెప్పి మంత్రివర్యులను కోరుతూ అవసరమైతే రెగ్యులర్ ఎంప్లాయీస్తో ఒక 10 to 20% ర్యాండమ్గానైనా చెక్ చేస్తే ఆ క్వాలిటీకి సంబంధించినటువంటి బియ్యం పిల్లలకు అందుబాటులోకి వస్తున్నటువంటి విషయం తెలియజేస్తామని అధ్యక్ష. ఈ సన్న బియ్యానికి సంబంధించినవి ఆ పీడిఎస్ రైస్ సంబంధించిన ఒకటే గోదాంలో పెట్టడం ద్వారా చాలా సందర్భాల్లో రెండు కలిసిపోయి కూడా విద్యార్థులకు వేరే రైస్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ సివిల్ సప్లైస్ గోడౌన్స్లలో సన్న బియ్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గోడౌన్స్ని ఏర్పాటు చేసి వాటి నిల్వల విషయంలో కూడా వారు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అదే సందర్భంలో సన్న బియ్యం వస్తున్న తర్వాత హాస్టల్స్లో స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపిస్తూ చాలా మటుకు వచ్చినటువంటి ఏదైతే సన్న బియ్యం ఉన్నదో వాటిని పక్కదోవ పట్టించేటువంటి పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి వారికి ఏమైనా సరే ఇప్పుడు చెరువుల విషయంలో మంచి నిర్ణయాన్ని ప్రకటించారు హరీష్ రావు గారు కాబట్టి మినిస్టర్ గారు, అట్నే మనం కూడా దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఏమైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ అవుతున్నటువంటి సంఖ్య తెలిస్తే మనకు సన్న బియ్యం ఇచ్చేటువంటి భారం కూడా ప్రభుత్వం మీద నెల తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 100 మంది సంఖ్య చూపిస్తున్నారు, అక్కడికి వచ్చేసరికి 80 మందే ఉంటారు. మిగిలిన 20 మంది సంబంధించినటువంటి సన్న బియ్యం ప్రతి నెల కూడా పక్కదో పట్టించేటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి దాని మీద కూడా మా మంత్రివర్యులు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఈ దుర్వినియోగానికి సంబంధించి కానివ్వండి, ఈ సరఫరాకు సంబంధించి కానివ్వండి, ఒక ఉక్కుపాదం మోపి కమిషనర్ గారు కొత్తగా వచ్చినటువంటి వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ముందుకు పోతున్నది ప్రభుత్వం. అయినా ఇంకా ఆన్లైన్ విధానంలో ఉన్నటువంటి కానివ్వండి, జియో మ్యాపింగ్ విధానంలో ఆ సన్నబియ్యం సరఫరా విషయంలో కానివ్వండి తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు లాభదాయకంగా ఉండే విధంగా జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో సన్నబియ్యాన్ని ప్రవేశపెట్టి దాని కనుక ముందుకు తీసుకొస్తే తెలంగాణ విద్యార్థులకు బాగుంటుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా మంత్రివర్యులకు ప్రస్తావిస్తా ఉన్నాను అధ్యక్ష. బాలరాజు గారు సూటిగా క్వశ్చన్ ఫామ్లో ఉండాలి. అధ్యక్ష, ఈరోజు సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టడం ద్వారా అటెండెన్స్ ఎంత మేరకు పెరిగింది, అదేవిధంగా పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఉత్తీర్ణత శాతం ఏ రకంగా ఉంది, అదేవిధంగా ప్రభుత్వము మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ సన్నబియ్యం పథకం ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రశంసను దృష్టిలో పెట్టుకొని అన్ని ఇన్స్టిట్యూషన్స్లో సన్నబియ్యాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది, పత్రికల్లో చూడడం జరిగింది అధ్యక్ష. ఇది అమలు అవుతా ఉందా లేదంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సన్నబియ్యంతోన విద్యార్థులకు భోజనం పెట్టడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా పెరుగుతున్నటువంటి భారం ఎంత, పూర్తిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఏ రకంగా ఉన్నాయని తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రభాకర్ గారు. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో హాస్టళ్ల సంఖ్య ఎంత, విద్యార్థులకు సంబంధించిన సంఖ్య ఎంత, ఈ సన్న బియ్యంతో ఈరోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో మరి హాస్టల్లో కనుక మరి ఆ మిగిలినటువంటి బియ్యం కానీ సంఖ్య ఎక్కువ చూపిస్తూ మరి తక్కువ మందికి భోజనం పెట్టేసిన తర్వాత మిగిలినటువంటి ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఆ అక్రమంగా తరలించిన వాళ్ళపై ఏదైనా కేసులు ఏదైనా పెట్టగలిగినారా, ఎంత దానికి సంబంధించి రికవరీ చేయగలిగినరు? మరి అదే కాకుండా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సందర్భంలో ఏవైనా స్వచ్ఛంద సంస్థలు మరి ముందుకొచ్చి మరి ఈ మధ్యాహ్న భోజనం దాంట్లో వాళ్ళ సహకారం ఏదన్నా అందిస్తున్నటువంటి సందర్భం ఏదన్నా ఉందా అనేది మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నది. మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని రివ్యూ చేస్తున్న సందర్భంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలందరూ కూడా అణగారిన వర్గాల పిల్లలే, హాస్టళ్లలో చదివే పిల్లలందరూ కూడా అణగారిన వర్గాల పిల్లలే. వాళ్ళ అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధించలేమనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో ఎన్ని వందల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి ఆ ముక్కిపోయిన బియ్యం, ఆ ఉడకని అన్నం జాగలో మన ఇళ్లల్లో మన పిల్లలు ఏ అన్నం తింటున్నారో అలాంటి అన్నాన్నే పెట్టి ఆ విద్యార్థులకి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి సంకల్పంలో భాగంగా
ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది 2015 జనవరి నుంచి ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. ఈ సన్నబియ్యం దాదాపు 34,000 పైచిలు స్కూళ్ళల్లో 29.86 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నం పూట, గతంలో అప్ టు 8th క్లాస్ 150 గ్రాములు ఉండే అధ్యక్ష. 8th to 10th క్లాస్ 175 గ్రామ్స్ ఉండే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎదిగే పిల్లలు కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టండి, రిస్ట్రిక్షన్ వద్దంటే సరిపోను, ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా ఎన్ని బియ్యం పిల్లలు తినగలుగుతారో కడుపు నిండా అన్నం పెట్టాలి. దాంతో ఆ శాచురేషన్ మోడ్లో బియ్యం స్కూల్లో సప్లై చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హాస్టళ్లలో కూడా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మీరు చూసిన అధ్యక్ష, ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, కేజీబీవీ స్కూల్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్తో పాటుగా ఇవాళ హాస్టళ్లలో కూడా దాదాపు 6 లక్షల మందికి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఈ బియ్యం టెండర్లు పెట్టినప్పుడు సన్నాలు అని చెప్పి ఒక 8 రకాల సన్నబియ్యాన్ని మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ మాకున్న ఈ సంవత్సరం కాలంలో ఉన్న అనుభవం వల్ల ఈ మొత్తం సన్నాలు కాకుండా కొన్ని మాత్రమే ఇవాళ బీపీటీ 5204 వెరైటీ, అదేవిధంగా ఇంకొక 2 రకాల వెరైటీలు మాత్రమే సామా మసూరి, సోనా మసూరి అని చెప్పి ఈ 3 వెరైటీలు మాత్రమే ఈసారి తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే చూడడానికి సన్నగానే ఉంటాయి కానీ వండితే మాత్రం దొడ్డవుతున్నాయి కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ 3 వెరైటీలనే తీసుకున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా లోపం లేకుండా ఆ బ్యాగ్ మీద ఏ రైస్ మిల్ సప్లై చేస్తుంది, ఏ ఊర్లో ఉన్నది, ఏ మండలంలో ఉన్నది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా హాస్టల్ సందర్శించినప్పుడు కానీ, స్కూల్ సందర్శించినప్పుడు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ట్యాగ్ కనుక చూసి కొంత మీరు చెప్పగలిగితే మేము ఇమీడియట్ చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సన్నబియ్యం అమలు విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినటువంటి దృష్టికి వచ్చినా ఉక్కు పాదం పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తాం తప్ప ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి నేను మనం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కిషోర్ గారు జూనియర్ కాలేజీలో చదివేటువంటి పిల్లలు కూడా పేద పిల్లలే, వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనంలో పెట్టాలనేటువంటి వారు కోరినారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలోనే దీన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి విద్యాశాఖ కోరిన అధ్యక్ష. తప్పకుండా విద్యాశాఖ నుంచి కనుక ఇంటర్మీడియట్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పెట్టాలనే ప్రతిపాదన కనుక వస్తే కనుక సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తప్పకుండా దానికి సంబంధించిన బియ్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా డిగ్రీ కాలేజీల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలన అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు అధ్యక్ష, దాని 40,000 మంది విద్యార్థులు అధ్యక్ష, వాళ్ళకు కూడా సన్నబియ్యం అందించాలన్నటువంటి డిమాండ్ ఉంది అధ్యక్ష. కిషోర్ గారు కోరినట్టుగా ఇవన్నిటి కూడా తప్పకుండా పరిశీలన తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభాకర్ గారు ఈ సన్నబియ్యం పెట్టిన తర్వాత విద్యార్థులు పాస్ అయ్యే శాతం పెరిగిందా అని చెప్పేటువంటిది అడిగింది అధ్యక్ష. అదంతా కూడా విద్యాశాఖ దగ్గర ఉంటుంది అధ్యక్ష, మా దగ్గర అట్లాంటి రిజల్ట్ ఉండదు. కానీ ఒక్కటి మాత్రం సత్యమైంది అధ్యక్ష, సన్నబియ్యం పెట్టిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో తినే పిల్లల శాతం మాత్రం పెరిగింది అధ్యక్ష. గతంలో అన్నం పెడితే తీసుకుపోయి డ్రమ్ములో పడితే అది పందలకు పోయేది అధ్యక్ష. కానీ ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకుండా ప్రతి బియ్యం కింద ఇలా పిల్లలు తినేటువంటి పరిస్థితి వచ్చిందని మాత్రం తెలియజేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకు నా విజ్ఞప్తి, ఎందుకంటే వారే ఈ రైస్ ప్రొక్యూర్మెంట్ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి సివిల్ సప్లైస్ తరఫున ఈ సన్నబియ్యం ఇచ్చేటువంటి వడ్లు ఈరోజు వారు చెప్పినటువంటి సోనా మసూరి కానీ, సాంబా మసూరి కానీ, లేకపోతే తెలంగాణ మసూరి RNR 15048 మనం 1800 కొంటా ఉన్నాం అని చెప్పినాము ప్రభుత్వం తరఫున. ఈ సన్నబియ్యానికి అవసరమయ్యేటువంటి వడ్లని 1800 కొంటామని. కానీ ఈరోజు మిగతా రకాల మాదిరిగా 1500 కన్నా ఎక్కువ ధర రావడం లేదు. దయచేసి 1800 కొనాల్సిందిగా తమ ద్వారా గౌరవ మంత్రులు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంత్రివర్యులు చెప్తూ ఇప్పుడు 34,000 స్కూల్స్లలో సన్నబియ్యము ఇచ్చి వారికి మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నామని చెప్పి అన్నారు. కానీ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హరేరామ్ హరేకృష్ణ వాళ్ళు ఏదైతే స్కూల్స్కి పెడుతున్నటువంటి 1,00,000 విద్యార్థులకు భోజనం పెడుతున్నటువంటిది అది ఈ రోజు నుంచి కాదు, ముందు నుంచి కూడా వాళ్ళు పెట్టేటటువంటి దాంట్లో బియ్యం మనం సప్లై చేస్తున్నామా,
వాళ్ళు తీసుకొని వాళ్ళు భోజనం పెడుతున్నారు. అదే రకంగా నంది ఫౌండేషన్ నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా స్కూల్స్లలో హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల కూడా నంది ఫౌండేషన్ వాళ్ళు కూడా మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళు కూడా పెడుతున్నారు. మరి వాళ్ళకు బియ్యం మనం సప్లై చేస్తున్నామా లేకుంటే వాళ్ళంతలో వాళ్ళు తీసుకొస్తున్నారా? ఒకవేళ ముందు వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో ఈ సన్న బియ్యం పెట్టకుండా మరి ముతక బియ్యం పెట్టి వాళ్ళు భోజనం పెట్టారా, లేకుంటే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సన్న బియ్యం పెట్టినప్పటి నుంచి ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు, అంతకుముందు దొడ్డు బియ్యంతో నంది ఫౌండేషన్ కానీ హరే రామ హరే కృష్ణ వాళ్ళు పెట్టారా? ఇది కూడా మంత్రి గారు తెలియపరిచినట్టయితే బాగుంటుందని నేను కోరుతున్నాను అధ్యక్షుడు మీ ద్వారా. అధ్యక్ష, గువ్వల బాలరాజు గారు గౌరవ సభ్యులు గోడౌన్లలో నిల్వ పద్ధతి అవన్నీ కూడా రివైజ్ చేసినాం అధ్యక్ష. ఒకనాటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వేరు, ఇవాళ ఉన్నటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వేరు అధ్యక్ష. ఎక్కడ కూడా గోడౌన్లలో స్టాక్ పెట్టే సందర్భంలో ఎక్కడెక్కడైతే ఖరాబ్ అయ్యేటువంటి గోదాములు అవన్నీ కూడా మార్చేసి కొత్త గోడౌన్లకు మార్చుకుంటున్నాం అధ్యక్ష. ఇలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ఇలా గోడౌన్స్ కట్టుకున్నటువంటి స్పేస్ ఉంది కాబట్టి అలాంటి ఆస్కారం లేకుండా రాబోయే కాలంలో ఒక గింజ కూడా ఖరాబు కాకుండా ఉండే పద్ధతిలో చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష. రెండో అధ్యక్ష గౌరవ కిషోర్ గారు కూడా ఇంకొక ప్రశ్న కూడా అడిగితే అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ గోడౌన్లలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఆ ఇష్యూ కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు దీనికి సంబంధించిన ప్రశ్న కాకపోయినా కూడా వడ్ల గురించి అధ్యక్ష మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీని నిర్ణయిస్తుంది. మీరు వ్యవసాయం గురించి బాగా మాట్లాడేవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ 10 రకాలు దొడ్డు రకాన్ని మాత్రమే సూపర్ ఫైన్గా గుర్తిస్తుంది అధ్యక్ష. సన్న వెరైటీని సెకండ్ గ్రేడ్ గుర్తిస్తుంది. ఫస్ట్ గ్రేడ్ కింద గుర్తించేటువంటి దొడ్డు వాటికేమో 1510 రూపాయలు ఎంఎస్పి. కానీ ఇవాళ మన బీపీటీ కానీ ఇతర సన్న రకాలు కానీ దానికి 1470 రూపాయలు అధ్యక్ష. ఇవాళ ఎంఎస్పి 1470 రూపాయలు మాత్రమే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పిలిచి లేక వర్షాలు పడి మంచి పంట వస్తుంది తమ్మి, మీరు తప్పకుండా సివిల్ సప్లైస్ నుంచి వెళ్ళి సన్న వడ్లు తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉండే వడ్లు కాబట్టి కొంత మీరు సన్న బియ్యం ఎట్లన్నా మీరు పిల్లలకి ఇస్తూ ఉన్నారు కాబట్టి కొంత ఆ సన్న వడ్లను కూడా కొంత ధర మంచిగా వచ్చేటట్టు ప్రయత్నం చేయమని చెప్పి మమ్మల్ని కోరితే అసలు మాకు సంబంధించింది కాకపోయినా కూడా మా డ్యూటీ ఏంటి అధ్యక్ష, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎంఎస్పి ఆపరేషన్స్ కోసం 1470 రూపాయల లోపు కనుక వడ్ల ధరలు వచ్చినప్పుడు ఇంటర్వ్యూని అయి కొనుక్కునేటువంటి కర్తవ్యం ఉంటుంది తప్ప మేము 1470 పైన ఉన్నప్పుడు మేము ఇంటర్వ్యూని అయి కొనేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష. ఈవెన్ దో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మాకు ఎట్లయినా ఒక 130,000 మెట్రిక్ టన్నులు 140,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కావాలి కాబట్టి ఒక 3 వెరైటీలని, ఒకటి బీపీటీలో 5204, ఇంతకుముందు చెప్పినట్టుగా సోన మసూరి సాంబ మసూరి, ఈ 3 వెరైటీలని 17% మాయిచర్ కనుక లోపు ఉండి ఉంటే తప్పకుండా 1800 రూపాయలు కొంటామని చెప్పి మేము ప్రకటించి ఆల్రెడీ మేము కొంటున్నాం అధ్యక్ష. ఈ ఇష్యూ మహబూబ్ నగర్ నుంచి వాళ్ళు R&R వెరైటీ అయితే ఉందో, రాజేంద్ర నగర్ వెరైటీ ఏదైతే ఉందో అది కూడా సన్నగానే ఉంటుంది కానీ వండితే కొంచెం దొడ్డు అవుతుందని చెప్పిండ్రు. అయ్యా మేము ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు దయచేసి, ఎందుకంటే గతంలో కూడా సన్న బియ్యం పేరిట మేము కొనుక్కున్న బియ్యం వండినప్పుడు దొడ్డుగా అవుతుంది కాబట్టి కష్టమైందని చెప్పిన అధ్యక్ష. మీరు ఇప్పటికి కూడా నాకు తెలిసి 1650 నుంచి 1750 రూపాయల వరకు 1750 రూపాయలు 1800 రూపాయలు కూడా సన్న వెరైటీ కొంటున్నారు అధ్యక్ష. అయినా రైస్ మిల్లర్తో మాట్లాడి మా కమిషనర్ గారు అదేవిధంగా చైర్మన్ గారు రైస్ మిల్లర్స్తో మాట్లాడి ఎక్కడ కూడా రైతాంగానికి సన్న వడ్లకు మంచి ధర వచ్చినట్టుగా ఇన్సూర్ చేస్తాం అధ్యక్ష. కానీ బాధ అనిపించిన అంశం ఏంటి అధ్యక్ష, ఒక దగ్గర అయితే ఏదో మా బాధ్యత అన్నట్టుగా మేము బాధ్యత నుంచి పారిపోయినట్టుగా ధర్నాలు చేసేదాన్ని కూడా చూస్తాం అధ్యక్ష. 1470 రూపాయల పైన ఉన్నప్పటికి కూడా గవర్నమెంట్ కొంటున్నదంటే ఏ మానవీయ కోణంలో కొంటున్నదో దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాన్ని కూడా రాజకీయ కోసం వాడుకునే పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? తెలియని వాళ్ళకంటే తెలియదు కానీ తెలిసిన పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, రాజకీయాన్ని చెలాయిస్తున్న పార్టీలు కూడా ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం అనేది సరి అయింది కాదు అని చెప్పి ఈ సందర్భం మనం చేద్దాం. తప్పకుండా అన్ని జిల్లాలలో సన్న వెరైటీస్ కూడా చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా సన్న వెరైటీస్ కూడా తప్పకుండా మేము ఆ చర్యలు చేపడతామని చెప్పి తెలియస్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర అందించడం కోసం ఉంది తప్ప రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది అయినా కూడా
వాలిపోతాం తప్ప ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నంది ఫౌండేషన్ కానీ ఇతరత్ర వాటి కానీ ప్రభుత్వ పరంగా బియ్యం ఎక్కడ ఇవ్వట్లేదు అధ్యక్ష. అది వాళ్ళు ఉదారంగా సిఎస్ఆర్ కింద చేస్తున్న ప్రోగ్రాం తప్ప తెలంగాణ ప్రభుత్వ పరంగా ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడ సన్న బియ్యం ప్రభుత్వ పరంగా సప్లై చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ చిన్న ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ప్లీజ్ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. క్వశ్చన్ నెంబర్ 1899 మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. మినిస్టర్ గారు అధ్యక్ష ప్లీజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చిన మొత్తం ఆసుపత్రుల సంఖ్య 322 అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం లేదండి. మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. రామ్మోహన్ రెడ్డి గారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండె చప్పుడు తెలుసుకొని ఒక అనారోగ్యం పాలైన వ్యక్తి ఒక ఆసుపత్రికి వచ్చినప్పుడు అక్కడ ఉండే డాక్టర్లు కానీ అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కానీ ఒక దేవతల్లాగా అక్కడ మనకు ఒక కనబడుతుంటారు అధ్యక్ష. అట్లాంటి పేదవాళ్ళ గుండెలు ఆగిపోవద్దని, పేదవాళ్లకు ఎలాంటి జబ్బులు వచ్చినా సరే, ₹1 లేకున్నా సరే, తెల్ల రేషన్ కార్డు కల్లా ఏ వ్యక్తి అయినా సరే ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి అక్కడ కోటీశ్వరులు వైద్యం చేయించుకునే అపోలో హాస్పిటల్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్పించడం జరిగింది అధ్యక్ష. కానీ 133 డిసీజెస్ సంబంధించింది, రోగాలకు సంబంధించింది ఆ జాబితా నుంచి తొలగించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రోగాలకు సంబంధించిన ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లోపల ఏదైతే స్పెసిఫికేషన్స్ ప్రకారం మనము ఎక్విప్మెంట్ కొనాలనో అలాంటి స్పెసిఫికేషన్ ప్రకారం కొనందుకు 20 కోట్ల రూపాయలది అక్కడ అవినీతి జరిగిందని కమిటీ కూడా అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీ అపాయింట్ అయి కూడా సుమారు సంవత్సర కాలం అయింది, కానీ ఇప్పటి వరకు దానిపైన తీసుకున్న నిర్ణయం కాలేదు. స్పెసిఫికేషన్స్లో ఒకటి ఉంటే క్యాన్సర్కు సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంటు. క్యాన్సర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. అలాంటి ఆసుపత్రి లోపల ఈ వైద్యానికి సంబంధించిన నిధులు దుర్వినియోగమైనప్పుడు కూడా ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే పెండింగ్లు పడి ఉన్నాయో ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించాల్సి ఉందో ప్రభుత్వం, అది చెల్లించని మూలంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు ఒక 5 రోజులు సమ్మె చేసినారు అధ్యక్ష. ఆ 5 రోజులు సమ్మె చేసినందు మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. దీనికి గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేము వాళ్ళకు ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకు వైద్య సేవలు అందే విధంగా చేసే వాళ్ళము. మరి మాకు ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ కే ట్రస్ట్ ద్వారా మీరు పేమెంట్ చేస్తున్నారా, డైరెక్ట్ గా ప్రభుత్వం పేమెంట్ చేస్తుందా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా మన అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే జర్నలిస్టులు ఉన్నారు అధ్యక్ష, ఏ హాస్పిటల్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా సరే అక్కడ వైద్యం చేయడం లేదు. నాకు నిన్న కూడా శ్రీనివాస్ అని T5 రిపోర్టర్ చెప్పినాడు, మా నాన్న లక్ష్మణరావు గారికి ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఇచ్చిన హెల్త్ కార్డు ఎక్కడ కూడా పనిచేస్తలేదని చెప్పి జర్నలిస్టులు ఇక్కడ అసెంబ్లీ సాక్షి చెప్తున్నారు అధ్యక్ష. ఎవరికి కూడా వాళ్ళకు వైద్యం అందడం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలలో ఉన్న జర్నలిస్టులకు ఇంతవరకు కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు దీనికి సంబంధించిన నిధులు సకాలంలో చెల్లించకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ యొక్క పేషెంట్స్ అనే వాళ్ళ గుండెలాగి చనిపోతున్నారు అధ్యక్ష. దీనిపైన రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఉంది అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇది. ఈ రాజీవ్ గాంధీ గారి బొమ్మ కూడా మీరు తొలగించేసిర్రు అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఇది ఈ రోజు పేపర్లో అధ్యక్ష, ఈ రోజు చూడండి అధ్యక్ష, ఈరోజు ఇక్కడ ఒక చిన్న పాప సెలైన్ ఎక్కిస్తే పురుగుల మందులతో ఉన్న సెలైన్ ఎక్కిస్తే
ఆరు సంవత్సరాల పాప అధ్యక్ష. ఈ రోజు ఏ పేపర్ కూడా చూడండి అధ్యక్ష. గాంధీ హాస్పిటల్ లోపల 6 సంవత్సరాల బాలిక అధ్యక్ష. ఈ రోజు పేపర్ అధ్యక్ష. ఈ రోజు ఏ విధంగా ఉండదు అన్నది ఈ రోజు మీరు ఏ పేపర్ తిరిగేసినా సరే పెద్ద అక్షరాలతో మెయిన్ పేపర్ల పైన ఇది నమస్తే తెలంగాణ, అదేవిధంగా ఇది సాక్షి పేపరు, మన తెలంగాణ, ఏ పేపర్ చూసినా అధ్యక్ష ఈరోజు వైద్యం అనేది పలికేసింది అధ్యక్ష. ఇక చూడండి అధ్యక్ష, ఈ చిన్నారిని చూస్తే కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష మనము ధనిక తెలంగాణ రాష్ట్రం లోపల పేదల యొక్క ఆరోగ్యం గురించి మనం తీసుకుంటున్న చర్యలు ఇదేనా అధ్యక్ష? కాబట్టి నేను కోరేది మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అధ్యక్ష, పేదవాళ్ళు ఎవరు హాస్పిటల్కి పోయినా సరే ఆరోగ్య మిత్ర కార్యకర్తలు ఉండి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళ ఊరికి పోవడానికి బస్ కిరాయిలు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేము చేయడం జరిగింది అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు మన దేశం గురించి ప్రాణత్యాగం చేశారు అధ్యక్ష. అలాంటి జీవన్ రెడ్డి గారు ప్లే సైలెన్స్. జీవన్ రెడ్డి గారు అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్వశ్చన్ అవర్ విషయంలో నిన్న బీఎస్సీలో ఒక మీటింగ్ జరిగింది. కొంచెం స్ట్రైట్గా ప్రశ్న రూపకంలో ఉండాలి, జవాబు స్ట్రైట్గా ఉండాలనేటువంటిది మనం చేసుకున్నటువంటి నిర్ణయం. గంటగా వస్తూ ఉన్నది, 3rd క్వశ్చన్లో ఉన్నాం. మీరు జీవన్ రెడ్డి గారు మీరు అడగదలుచుకున్న సూటిగా అడగండి అధ్యక్ష. సమాజంలోని నిరుపేద వర్గాలు వాళ్ళు ఆర్థికంగా దిగువ ఉన్నటువంటి కుటుంబాలకు ఏదైతుందో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందింప చేయాలనేటువంటి ఒక భావనతోని మరి రాష్ట్రంలో అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆరంభింప చేయటం, మరి అప్పటి నుండి కూడా సేవలు అందింప చేస్తున్నప్పటికీ ఇవాళ సేవలు అందిస్తున్నటువంటి ఒక ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి ఒక బిల్లులు చెల్లించలేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందించినటువంటి సేవలకు గాను రావాల్సిన బిల్లులు ఏదైతుందో 330 కోట్ల రూపాయలు వారికి రావాల్సి ఉంటే మరి వారు స్ట్రైక్ పోయిన తదుపరి గౌరవ మంత్రి గారు 100 కోట్లు మాత్రం చెల్లింపు చేసినట్టు పత్రికలు వచ్చింది. ఇంకొక 230 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఉన్నది. ఈ 230 కోట్లు చెల్లింపుల గాను ఇప్పటికి కూడా కేవలం ప్రైవేట్ ఆసుపత్రులే కాదు అధ్యక్ష, వీళ్ళ మన నిమ్స్ ఆసుపత్రి కూడా చెప్పంటూ నేను ఇలా నిమ్స్ ఆసుపత్రి మనం దాన్ని ప్రభుత్వ ఆసుపత్రిగా భావిస్తాం. అటువంటి నిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ సేవలకు గాను నేను స్వయంగా ఆసుపత్రి పేషెంట్ తీసుకెళ్తే మాకు రావాల్సిన ఒక బకాయిలు ఏదైతే ఉందో దాదాపు 100 కోట్ల వరకు వచ్చేటువంటి సార్ నిమ్స్ ఆసుపత్రికి. మీరు శాసనసభ్యులు కనీసం సభలో సమస్య అంశాన్ని లేవనెత్తి మాకు రావాల్సినటువంటి ఒక బిల్లులు ఏరియర్స్ నిమ్స్ ఆసుపత్రి చెల్లించాల్సినటువంటి ఒక ఏరియర్స్ ఆరోగ్యశ్రీ బిల్లులు గట్టా చెల్లింపు చేయగలిగినట్టయితే మేము ఇంకా మెరుగైనట్టు ఒక సేవలు అందింపజేస్తామన్నట్టు ఒక మరి అంశాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలా నిమ్స్ ఆసుపత్రి మనం ఏదైతుందో మన ఆసుపత్రి అని చెప్పి పోతే అక్కడ వెంటిలేటర్ లేదంటారు సార్. మన ఆసుపత్రిలో ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు పొందితే ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే బిల్లులు ఏదైతుందో మనకు వస్తాయి. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు ఉస్మానియా కానివ్వండి, గాంధీ కానివ్వండి, నిమ్సే కానివ్వండి, మిత్రుడు అన్నట్టు ఏదైతుందో ఎంఎన్జే కానివ్వండి, మన దగ్గర పూర్తి స్థాయి లోపల సేవలు అందింపజేసేటువంటి మెరుగైనటువంటి అవకాశాలను మనం తీర్చిదిద్దుకున్నట్టయితే వాళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చేటటువంటి యొక్క నిధులు మన ఆసుపత్రికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ విధమైన చర్యలు చేపట్టాలి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు ఇప్పటికైనా ఏదైతుందో గతం లోపల ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఒకటి జేబులో ఉంటే ఎంత నిరుపేద వర్గమైనా కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నాకు ఏ ఆపద వచ్చినా ఏ రుగ్మత వచ్చినా కానీ నేను ఉచితంగా వైద్య సేవలు
అధ్యక్ష. ఇప్పటికైనా మీరు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం ఈ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి జూన్ 2, 2014 నుండి మనం వెచ్చించిన నిధులు ఎన్ని? ఇవాళ ఏదైతుందో 2016-17 సంబంధించి వెచ్చించిన నిధులు ఎన్ని, అందులో ఇంకా ఎన్ని వెచ్చించాల్సి ఉంది, చెల్లించాల్సి ఉన్నది. అట్లాగే నిమ్స్ ఆసుపత్రికి సంబంధించినటువంటి నేను స్పెసిఫిక్ అడుగుతున్నా అధ్యక్ష, నిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఏదైతుందో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందించినందుకు గాను ఆ ఆసుపత్రి చెల్లించాల్సిన బిల్లులు ఎన్ని, మరి ఇంకా ఎన్ని చెల్లించాల్సి ఉన్నది, అట్లాగే ఇతరత్రా ఏదైతుందో ఏమైనా పెండింగ్ ఏరియాస్ ఉంటే కూడా వాటిని కూడా మీరు సభ ద్వారా సభ్యులకు అందరికీ తెలియజేస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను ఏదైతుందో మనం ఎంత మెరుగ్గా మనం ప్రజానీకానికి, పేద ప్రజానీకానికి అందించగలిగితే మరి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. వీళ్ళ గత ప్రభుత్వం ఆరంభింపజేస్తే వీళ్ళ గత ప్రభుత్వం చేపట్టింది. దాని అర్థం ఏదైతుందో ఒక మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేపట్టినా కానీ దాన్ని కొనసాగింప చేయడం ఏదైతుందో తదుపరి వచ్చినట్టు ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత మనం భావించాలి అధ్యక్ష. నేను దయచేసి గౌరవ మంత్రి గారిని దీనిపై పాజిటివ్గా స్పందించి నేను అడిగిన వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. అరుణ గారు.